దేశానికి ఐటీని పరిచయం చేసిందే నేను, సైబరాబాద్కు ముగ్గు పోసిందే నేను చేయంగానే జీనోమ్ వ్యాలీల వ్యాక్సిన్లు తయారవుతున్నాయని చెప్పే సీఎం చంద్రబాబు సారు ఇవాళ పంతుల అవతారమెత్తి పిల్లలకు పాఠాలు చెప్పిండు. మరిగా ముచ్చట మీకు చూపించాల్సిందే కాబట్టి మన జోర్దార్లకు పట్టుకొచ్చినాం. చంద్రబాబు సారు మీరు చురు చేయండి. ఇంకా ఈ రోజు వనరుల గురించి మనం చదువుకున్నాం. మంచి పాఠాన్ని సెలెక్ట్ చేసుకున్నారు సార్. మీరు వనరులను వాడుకున్నట్లా ఎవ్వరైనా నా తర్వాతే అని మీరు చెప్పుకుంటారు కాబట్టి ఇవాళ పిల్లలకు ఏం చెప్తారో మరి చెప్పుర్రిగా. ఈ మానవ నిర్మిత వనరు ఏది? 3 ఉన్నాయి. ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఓట నీరు, ఉష్ణ మండలాలు, అడవులు, ఉష్ణ అడవులు, మందులు. ఎందుకు ఓట నీరు కాదు? ఓట నీరు ఎందుకు కాదు? యూజ్ చేయరు, మనం తయారు చేయం, అంతేనా? ఉష్ణ మండల అడవుల్ని మనం తయారు చేయం. అది ఎట్లొస్తుంది? సహజ వనరులు, అవునా కాదా? ఓట నీరు ఎట్నుంచి వస్తుంది? అడవిలో ఉంటాయి, పారుతానే ఉంటుంది. ఎట్లొస్తుంది అది? ఓకే. బాబు సారు పాఠాలు చెప్తుంటే కొడుకు లోకేష్ అన్న సుతం పిల్లలతో కలిసి మంచిగానే వింటున్నాడు కదా, మరి ఇంకేం చెప్తాడో ఇందా ఉండుండ్రి. పునరుత్పాదకం కాని వనరులు పరిమిత విలువ ఉన్నవి, మానవులచే తయారు చేయబడినవి, నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి. పరిమిత. ఓకే ఓకే, గుడ్. ఇప్పుడు మీరేమైనా చెప్పాలంటే చెప్పండి నాకు. అయ్యో అప్పుడే అయిపోయిందా సారు? మీరు బాగానే చెప్తారు కావచ్చు అనుకుంటే చెప్పని కూడా కొట్టిరు కదా, మీరే ఇంకేమైనా పాఠం చెప్పరా? అదుండ్రి. పేటెంట్ అంటే ఏంటి? చిన్నపిల్లలను పట్టుకొని గంత కొట్టు ప్రశ్న అడిగితే ఎట్లా సారు? ఇది పెయింట్, నేను అడిగింది పేటెంట్. పాపం పిల్లలకు పేటెంట్ అంటే ఏందో తెలియదు కాబట్టి గోడకేసిన పెయింట్ అనుకున్నట్టున్నారు. ఇక దాని గురించి మీరే మంచిగా వివరించురు సారు. రొటీన్ గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు, వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారి తీస్తుంది. అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు, ఇన్నోవేట్ చేస్తారు. తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు. ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఇది ఎవరు కాపీ కొట్టకుండా మీరు తయారు చేసిన ఇంకొకరు కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు. కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు. సారు రాజకీయ నాయకులకే కాదు పిల్లలకు సుతం పాఠాలు మంచిగానే చెప్తున్నాడు కదా. ఒకవేళ చంద్రబాబు సారు రాజకీయ నాయకుడు కాకుంటే మంచి పంతులు అయ్యేటోడు కావచ్చు పోండ్రి. మరిగా మల్లోపారి బడికి అత్తరో రారో కాబట్టి ఆఖరణ పిల్లలకి ఏమన్నా చెప్పుండ్రి సారు. ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? మొత్తానికైతే అటు ఇటు చేసి కొడుకు లోకేష్ అన్న గొప్ప పనే చేసిండు. మీరు సుతం నా కొడుకు లోకేష్ లెక్క రాజకీయ నాయకులు కావాలన్నట్టే చెప్పుకొచ్చిండు బాబు సారు. అటెంక పిల్లలతోని కలిసి ఇట్లా గ్రూప్ ఫోటో దిగినాక కొడిసే పిల్లలను బెంచ్ మీద కూకున్నాడు. ఇక ఆడికెంచి సీదా పోయి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పేరు మీద ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరుపడ్డాడు. పద్మాకరం దినకరో వికసం కరోతి చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంత స్వయం పురోహితే విహితాభియోగా. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే సూర్యుడి కిరణాలు పడగానే పద్మాలు వికసిస్తాయి, అలాగే చంద్రుడి కిరణాలు సోకగానే కలువలు వికసిస్తాయి. మేఘుడు మనం అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు. మీలాంటి పెద్దవాళ్ళు ప్రజలు అడగకుండానే సహాయం చేస్తారు సార్. ఇవి గొప్ప వాళ్ళ యొక్క లక్షణాలు. వారెవ్వా పిల్లగాడు ఒక్క దెబ్బతోని అందరిని ఆకట్టుకున్నాడులే. ఇదే కాదు తల్లికి వందనం కింద మీరు ఇస్తున్న పైసలను పై చదువుల కోసం వాడుకుని ప్రభుత్వానికి దేశానికి ఉపయోగపడతారని ఆ చిన్నోడు బాబు సార్కు మాటిచ్చే వరకు ఆ బుడ్డోని దగ్గరికి తీసుకుని సన్మానం చేసిండు బాబు సారు. మొత్తానికైతే ఇలా రాష్ట్రం అంతటా ఒక్కటే నాడు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీటింగ్ పేరు మీద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, చదువుల మంత్రి లోకేష్ అన్న శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు సర్కార్ బడికి పోయి పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లతో ఇట్లా మాట్లాడిరు అన్నట్టు. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య అని భక్తులు గణపతిని వేడుకుంటారు. కాకుంటే ఇప్పుడు ఆ గణపతే నన్ను కాపాడమని వాళ్ళ నాయన శివయ్యను వేడుకోవాల్సి వచ్చినట్టున్నది కదా పరిస్థితి. అగో గణపయ్యకు వచ్చిన కట్టమేంది వాళ్ళ నాయన వేడుకోవాల్సిన అక్కరేందని అంటారా?
చూడుండ్రి మరి మీరే ముచ్చటేందో. గుళ్ళల్ల దేవుని విగ్రహాలకు పాలతోనే అభిషేకాలు చేస్తుంటారు కదా. ఇక ఇట్లనే కాణిపాకం గణపతికి సుతం బకెట్ల కొద్ది పాలను తీసుకొచ్చిండ్రట అభిషేకం చేయనీకే. ఇక గివి చూసనీకే తెల్లగానే ఉన్నాయి గాని మొత్తం ఇరిగిపోయినాయట. అంటే గదేనుల్లా పనికి రాకుట్టా మొత్తం ఖరాబైనాయి అన్నట్టు. గసొంటి పాలతోనే దేవునికి అభిషేకం చేస్తున్నారంట ఆడున్నోళ్ళు. ఓకే సార్. ఎంతో నిశ్చితగా వచ్చాడు ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందామని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. కర్నూలు నుంచి వచ్చాను సార్. నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనే ఉద్దేశంతోన ఎవరైనా పబ్లిక్ వచ్చినా గానీ ఇలా అన్యాయంగా విరిగిపోయిన పాలు ఇస్తే భక్తులందరినీ మోసం చేస్తున్నారు. మోసము అనేది చూడండి సార్, దేవుడికి అది వదిలిపెట్టారు. ఇన్నరు కదా భక్తుల ముచ్చట్లు. ఎంతో భక్తి శ్రద్ధలతోని దేవునికి పాలాభిషేకం చేద్దామనత్తే ఇరిగిపోయిన పాలను అమ్ముతున్నారు. గిదేందని అడిగితే మీరేమన్నా తాగుతున్నారా, దేవునికేనాయే ఏమైతున్నదని ఉల్టా సమాధానాలు చెప్తున్నారంట. అంటే దేవునికైతే చెడిపోయిన పాలను అమ్ముతారా? మొక్కులు తీర్చుకోనీకి ఏం పాలైతేందని అంటారా? పైసల కక్కుర్తి పడి దేవునితోనే ఆటలాడుతున్నారా అని బగ్గనే గరమైనరట గుళ్ళె మొక్కులు పెట్టుకోనికి పోయిన భక్తులు. మొత్తానికైతే మనుషులు చేసే కల్తీ దందాలతోని పాపం దేవునికి కూడా పెద్ద తిప్పలే వచ్చినట్టున్నది కదా. మరిగా ఇదంతా ఆలయంలో ఉన్నోళ్ళందరూ కుమ్మకాయ చేస్తున్నారో లేకపోతే ఏందో తెలియదు గాని ఈ ముచ్చట మీద ఈవోకు కంప్లైంట్ చేసిండ్రట కొందరు భక్తులు. చూడాల మరి దీని మీదేమన్నా విచారణ చేసి గిసొంటి బట్టెబాజు పనులు చేసేటోళ్ల మీద సర్కారోళ్ళు యాక్షన్ తీసుకుంటారో లేకపోతే చూసి చూడనట్టే ఇడిసబెడతారో. ఈ ముచ్చట ఇట్లుంటే అటు భువనగిరిలా అడ్డమైన కెమికల్స్ కలిపి పాలను కల్తీ చేసి జనాల పానాలతోని చెలగాటమాడుతున్నారు ఇంకొందరు బట్టెబాజుగాళ్ళు. గదన్నట్టు ముచ్చట మా గల్లాపేటలు నిండితే చాలు పబ్లిక్ పానాలతోని మాకేంది పనన్నట్టు అడ్డమైన కెమికల్స్ కలిపి పాలను కల్తీ చేసి దుకాన్లకు ఇండ్లకు అమ్ముతున్నారు కొందరు బట్టెబాజుగాళ్ళు. ఈ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు పాల కేంద్రాల మీద దాడులు చేసి సీజ్ చేసిండ్రట. కాని సూషిండ్రానుల్లా దునియా మీద కేటుగాళ్ళు ఎట్ల మోపైండ్రో పైసల కకృతివాడి ఇటు ప్రజల పానాలతోని అటు దేవుని పవిత్రతతోని బగ్గనే ఆటలాడుతున్నారు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాళ్ళ కదా, మరి మూతవారి ఇయాలే మిగ్రం ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. నాకు ఎరికే కానీ తీరా వారి. అరే వాళ్ళేదో నన్ను వచ్చినంత మాత్రాన నేను ఇజ్జతికి ఏదో చేసుకుంటానారా? అరే వాళ్ళు ఎవరురా? నా ప్రజలురా. అరే వాళ్ళ మర్యాద ఏదో వాళ్ళు చేసిర్రు, తప్పే ఉన్నది చెప్పు. వాళ్ళంతా నా కార్యకర్తలు రా. నా మీద అభిమానంతో ఏదో వాళ్ళ పద్ధతి బట్టి వాళ్ళు నన్ను అరుచుకున్నారు. ఏం కదా సరే సరే నాకేమవుతుందిరా? ఓకే ఓకే. అగో మా ముసలానికి ఏమైంది కావచ్చు, పెయ్యి మీదున్న బట్టలు పేలికలైనాయి. ఆయన కూడా కండ్లకు అద్దాలు పెట్టి ఇజ్జత్ లేకుండా ఫోన్లో పొంకనాలు కొడుతున్నాడు. ఏంది కావచ్చు మరి? ఓ తాత ఏంది, ఏమైంది నీకు? అదే అరే ఒక్క నిమిషం ఆగురా. ఇక అప్పటి నుంచి మా మనవరాలు ఏమో పిలుస్తుంది, ఆమెతోటి ముచ్చటేందో అరుచుకున్న తర్వాత నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. కానీ కత్తిరి రాని కదా ఏందా బుజ్జి ఏమో మొత్తుకుంటాను. ఏంది ఆ పెయ్యి మీద బట్టలేంది, ముఖం మీద ఆ దెబ్బలేందే, ఓవలు కొట్టిండ్లే నిన్ను? నా కార్యకర్తలు కొట్టిల్లు పిల్ల. చుట్టాలైనా శత్రువులైనా నాకు ఎవరుంటారు? నా కార్యకర్తలే కదా, అందుకే వాళ్ళు కొట్టిరుగా నేను భరిస్తాను. సిగ్గు లేకుండా కార్యకర్తలు కొట్టిండని ఎంత మంచిగా చెప్తున్నావే. కంది కట్టకు సమరుండది, నాయకులకు సిగ్గుండది. అయినా నన్ను కొట్టింది ఎవలే? నా కార్యకర్తలు, నా ఊరి కార్యకర్తలు. భరిస్తా. అయినా ఆలతోటి తన్నులు తినేంత పంచాయతీ ఏం పెట్టుకున్నావే? అరే నేను మన ఊళ్ళో చిన్నపాటి బుడ్డ లీడర్ని కదా, ఇక అట్లనే మొన్నటి దాకా ఆర్డు నెంబర్గా కూడా పనిచేస్తుంది. అయితే ఇలా పొద్దుగాల అటు మన ఊళ్ళో అటు కొసవాడకో చిన్న మీటింగ్ పెట్టిర్రు. అయితే ఇక నేను కూడా ఆడికి పోయినా. మన ఊరు జనాలు కూడా చాలా మంది వచ్చిర్రు ఆడికి. ఇక నేను వచ్చేది చూసి తాత రాముల తాత నువ్వు మన ఊళ్ళో చిన్నపాటి మంచి పేరున్న లీడర్వే కదా, మరి మన ఊళ్ళకు ఊరియా బత్తాలు వస్తలేవు, రైతులు బాగా ఇబ్బంది పడతాళ్ళు, మరి మీ పెద్ద లీడర్లకు చెప్పి ఇక ఊరియా బత్తాలు ఏవో ఇప్పియరాదే అని అన్నారు పుసుక్కున. అయితే నేను దానికో మాట అన్నందుకు ఇక ఈ మర్యాద చేసారు గట్ట చిన్నది. అగో
వాళ్ళు కొట్టేంత మాటేమన్నా ముసలోడా ముచ్చటేందో చక్కగా చెప్పరాదు. అయిగా ఊళ్ళే వరి పంటకు కావాల్సినంత ఊరియా బత్తాలు దొరుకుతలే వాట పిల్ల. అది నాతోటి గట్టిగా మొత్తుకున్నారు. నా గుండెలో వ్యవసాయం ఎవరు చేయమన్నారా మిమ్మల్ని? అరే ఆ వరి పంట ఎవడేమంటారా? ఆ వరి పంటను బంద్ చేయరు అని ఇక నేను గట్టిగా గదిరించి పెట్టినట్టు మాట్లాడినా. దానికి ఇక వాళ్ళ ఇష్టైలా వాళ్ళు నన్ను అరుచుకున్నారు. గిరికి అయితే కానీ మాకు కామన్ అయిపోయింది. మరి నువ్వైనా అట్లెందుకు అన్నావు చెప్పు. అరే మన తెలంగాణలో పంటలు బాగా పండుతాయి అట్నే. దాంట్లో ముఖ్యంగా వరి పంట బాగా పండుతుందట. అయితే ఆ వరి పంటకు మనోళ్ళు ఊరియా బాగేసి పండిస్తాను కాబట్టి ఆ పంటను బయట దేశ పళ్ళు ఎవరు దేకుతలేడట. అయితే నా దౌడల వరి పంట ఎందుకు ఎత్తాను రా బంద్ చేయరే. ఆ వరి పంట గిరి పంట దాన్ని నేను కొద్దిగా గదిరించి పెట్టినట్టు మాట్లాడినా. ఇక చుట్టుముట్టున్న వాళ్ళు జరంతా నన్ను కూడా బాగా మర్యాద ఎంబడి అరుచుకున్నారు. గంతే. నా ఏమన్నా తప్పునా చెప్పు ఇలా? అవును, వాళ్ళు నిన్ను కొట్టుట్లా తప్పేలేదు. పంటకు మోతాదుకు మించి మందులు వాడొద్దని రైతులకు అవగాహన కల్పించాలి గాని వరి పంటే వేయొద్దంటే ఏందన్నట్టు చెప్పు. మొక్క మంచి లేదని అద్దాన్ని వల్ల కొట్టుకుంటారే. అందుకే రైతులు నా ఈపు వలగొట్టారు. అయినా నేను అన్నదంటే తప్పే ఉన్నది చెప్పిల్ల. మోతాదుకు మించి వరి పంటకు ఊరియా వాడేది రైతులే. మళ్ళా ఊరియా దొరుకుతలేదని మొత్తుకునేది కూడా రైతులే. మా లీడర్ మేము ఏం చేయాలి చెప్పు? ఏం చేస్తారా? మీకు ఓట్లేసి గెలిపించినందుకు సర్కార్కు జనాలకు వారధి లెక్క పనిచేయాలి మీరు. లేకుంటే మీరు ఇసంటి తలతిక్క మాటలు మాట్లాడితే ఇగో గిసంటి మర్యాదలే చేస్తారు. తొక్కలో కార్యకర్తలు అవసరమే లేదు నాకు. వాళ్ళు బరాబర్ని ఇట్లనే మాట్లాడతా. వాళ్ళతో నాకేం పని చెప్పు? లీడర్ను నన్నే ప్రశ్నిస్తారా వాళ్ళు? అసలు కార్యకర్తలు అంటే ఎట్లుండాలి? ఓట్ల నాడు నోట్లకు పని చేయాలి. బిర్యానీ పొట్లాలు ఇస్తే బొత్తవాలుగా తిని నోరు మూసుకొని పసరాలలో తిరగాలి. లీడర్ అనేటోడు వచ్చే ఉంటే చేతులు కట్టుకొని నిలబడాలి. కానీ ఇట్లా ప్రశ్నిస్తారా? అడుగుతారా నన్ను? కాలం మారింది తాత. మీ లీడర్లు పోతే చేతులు కట్టుకొని నిలబడే రోజులు ఎప్పుడో పోయినాయి. చేతమన్న పనిని చేయకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా తలతిక్క మాటలు మాట్లాడినా వాళ్ళ యాక్షన్ గిట్లనే ఉంటది. అబ్బర కొడుక, నిజంగానే ఈ పలక ఫోన్లు వచ్చిన కానుంచి జనాలు బాగా తెలివి మితిమీరిపోతాళ్ళు. ఈ కంపెనీలతోటి మాట్లాడి ఈ పలక ఫోన్లను జల్లిన రద్దు చేపియాలి. లేకుంటే మా లీడర్లో మేము జనాలలో తిరిగే పరిస్థితి లేదు రాబోయే రోజులలో. ఆలోచించాలి దీని గురించి. పాఠం బోధపడిందా రాములు గారు? ఇకనైనా జనాలు అడిగే వాటికి సమాధానం మంచిగా చెప్పు. అధికారం ఉన్నది కదా, నేను ఏది చెప్పినా జనాలు అర్థం చేసుకుంటారు అనుకుంటే పొరపాటే. కాబట్టి జాగ్రత్తగా మెదలాలే. అవు అది కూడా నిజమే పిల్లో. ఇన్నొద్దులు జనాలందరూ నన్ను చేతులెత్తి మొక్కుతాంటే నన్ను మొక్కుతారు కావచ్చు అని నేను అనుకున్నా. కానీ నా పదవిని చూసి చేతులెత్తి మొక్కుతాను అని ఇయ్యాలనే బోధపడింది. ఇకనైనా నేను పైలంగా ఉండాలి పిల్లు. లేకుంటే నా బద్దలు బాసింగాలే అయితే కానీ నాదొక డఫ్ట్ పిల్ల. మరి సెంట్రల్ సర్కార్ అయినా మన రాష్ట్రానికి యూరియా బత్తాలు సరిపోని ఎందుకు ఇస్తలేదంటావు? ఏ రాష్ట్రానికి ఎన్ని యూరియా బత్తాలు పంపాలి అనే దానికో పెద్ద లెక్కుంటది తాత. రాష్ట్ర సర్కారు ఇచ్చే పంట లెక్కలను బట్టి ఉంటదట. అది చెప్తే నీకు నాకు అర్థం కాదు గాని ఇక ఇంటికి పోయి ఆ దెబ్బల కిందంతా జెండు బాంబు రుద్దుకోపో. అరే మన రాష్ట్రానికి సాన్య ఊరియా బత్తాలు వచ్చినాయట. మరి ఈ రైతు సొసైటీ వాళ్ళు మరి ఏ రైతులకు ఇస్తాను కావచ్చు ఏందో. ఒక్క నిమిషం ఆగు పిల్ల, ఇదేమో ఫోన్ చెప్తాను. అలా ఎక్కడేసి ఏంద్రా చెప్పురా. ఏంది మీ అన్నకు 10 ఊరియా బత్తాలు ఇచ్చిండు, నీకు 10 బత్తాలు రాసి 2 చేతులు పెట్టిండా? అగో మనకి ఇవ్వకుంటే అవతల పార్టీకి ఎత్తిస్తాడట్రా. నీ అత్త నాగు నీ వచ్చి గట్టిగా నడుచుకుంటాగు. అదే ఎక్కువ తక్కువ బత్తాలు రాతాను 2 బత్తాలు చేతులు పెట్టి కొడతాను. అసలు మరి ఈ ఊరియా బత్తాలని ఎవరికి ఇస్తాను కావచ్చు వాళ్ళు? నీ వార్తలను చదువుకో పిల్ల, నేను పోతాను. యూరియా బత్తాలు దొరకక చాలా జాగాల్లో రైతులు అరిగోసపడుతున్నారు. ఇటు రాష్ట్ర సర్కారు పట్టించుకోదాయే, అటు సెంటర్ సర్కారు యూరియా బత్తాలు పంపదాయే. మీదికెంచి కొంతమంది లీడర్లు యూరియా బత్తాలు ఎక్కువ వాడే వరి పంటను ఎయ్యనేయొద్దని ఉద్దరు ముచ్చట్లు చెప్పబట్టే. ఇక రైతులు ఏం చేయాలనో ఏందో పోండ్రి. దూరం ప్రయాణాలు చేసేటోళ్ళు ఎక్కువ మటుకు రైళ్లలోనే పోతుంటారు. ఇక చాలా దూరం పోతుంటారు కాబట్టి రైళ్లలోనే నిద్రసుతం పోతుంటారు. ఇక అట్లా ఓ కునుకు తీసి మళ్ళా లేచే వరకు జేబులుండే సెల్ ఫోన్లు మాయమయ్యే ముచ్చట్లు మనం చానే చూస్తుంటాం. అట్లా సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళను అలర్ట్ చేయనికే రైల్వే పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రో చూడండి. ఆగో, ప్యాసింజర్లను అలర్ట్ చేసే ముచ్చటని చెప్పి అలా జోబులకించి పోలీసోళ్ళు ఫోన్లు కొట్టేస్తున్నారేందని పరిశాన్ అయ్యారు. దొంగలు ఫోన్లు కొట్టేసేనికి మనమే వాళ్లకు ఛాన్సులు ఇస్తున్నామట. ఇగో గిట్లా ఆదమర్చి నిద్రపోయినాక దొంగలు ఫోన్లు కొట్టేయకపోతే ఏం చేస్తారు?
మీ జాగ్రత్తలో మీరుండాలి కదా అంటున్నారు పోలీసోళ్ళు. ఇక గీన మీద బెర్తెక్కి మంచిగా వండుకున్నాడు. జోబులకెంచి ఫోన్ తీస్తున్నా సుతం సోయిలేదు. గందుకే దొంగలు గిసొంటోలనే టార్గెట్ చేసి నాలెక్కనే వచ్చి జోబులకెంచి ఫోన్ కొట్టేసుకపోతారని ప్రాక్టికల్ గా చేసి చూపెట్టిండు అన్లున్నోళ్లకు. గందుకే ప్యాసింజర్లు ప్రయాణాలు చేసేటప్పుడు అలర్ట్గా ఉండాలి, లేకపోతే మనం బలైతామని అందులున్న ప్రయాణికులకు గిట్ల అవగాహన కల్పించిండ్రు రైల్వే పోలీసోళ్ళు. ఏడైందో ఏమో గాని ఇండియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పోలీసోళ్లను కొందరు తారీఫ్ చేస్తుంటే అసలు దొంగలకు పోలీసోళ్లే ఫోన్లు ఎట్లా కొట్టేసుడో నేర్పిస్తున్నట్టున్నారని అనబట్టిండ్రు. ఈ వీడియోలు చూసినా కొందరు పబ్లిక్ ఎవలకు దోషినట్టు వాళ్ళు అనుకుంటారు గాని ప్రయాణాలు చేయంగా మాత్రం ఎవల వస్తువులను వాళ్ళే కాపాడుకోవాలి, లేకపోతే కట్టబడ్డ సొమ్ములు దొంగల పాలైతాయి. మళ్ళా ఏమంటున్నాం, తర్వాత బాధపడ్డా ఏం ఫాయిదా ఉండదు కాబట్టి ముందే జాగ్రత్త పడుర్రి, సరేనా? చిన్న సీఎం పవనాలు సారు శ్రీమంతుడు గట్టెపేసిండు గదా. శ్రీమంతుడంటే మల్లేదో అనుకునేరు, సినిమాల మహేష్ బాబు లెక్కనే సైకిల్ దొక్కే కార్యం ముంగటేసుకున్నాడని. అయితే ఏం లేదోల్లా, విజయనగరం జిల్లా జాడవారి కొత్త వలస అనే ఊళ్ళున్న సిద్ధు అనే ఇంటర్ చదివే గీ పిల్లగాడే తయారు చేసిండట గీ సైకిల్ ను. సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లో కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలినడకను నడిచి మిగిలినంతా ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది. సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు 60 రూపాయల వరకు ఛార్జీలకు అయితే ఖర్చు అయ్యేది. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు. సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. గదన్నట్టు ముచ్చట, దినామ ఇంటికెంచి కాలేజీకి ఓనికే తిప్పలైతున్నదని ఛార్జింగ్ తోని నడిచేటట్టు సైకిల్ ను తయారు చేసుకున్నాడన్నట్టు. 3 గంటలు ఛార్జింగ్ పెడితే చాలు 80 కిలోమీటర్ల దాకా నడుస్తుందట. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడన్నట్టు సొంత ఆలోచనలతోని ఛార్జింగ్ సైకిల్ ను తయారు చేసుకొని అటు పైసల ఖర్చు ఇటు కాలేజీకి నడుచుకుంటూ పోయే తిప్పలు తప్పించుకున్నాడన్నట్టు. ఇక పిలగాని ముచ్చట తెలుసుకున్న పవనాల సారు మంగళగిరి పార్టీ ఆఫీస్కు పిలుచుకొని మరీ తారీఫ్ చేసిండు ఆ తమ్ముని. గంతేకాదు పిలగాన్ని సైకిల్ మీద ఎక్కించుకొని ఆఫీస్ ముంగట కొద్దిసేపు తిరిగిండు. అటెంకాల ₹1,00,000 చెక్కును చేతిలో పెట్టి కీప్ ఇట్ అప్ మై బాయ్, గిసంటి వస్తువులను నువ్వు ముంగటెన్నో కనిపెట్టాలనని, నీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని దీవనార్థులు పెట్టిండట. పవన్ సార్ లెక్క సర్కారే యూత్ పిలగాండ్ల టాలెంట్ ను గుర్తించి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే సమాజానికి ఉపయోగపడే వస్తువులెన్నో తయారు చేయనీక సిద్ధమైతారని పవనాల సారు చేసిన పనిని తారీఫ్ చేస్తున్నారు గీది చూసినోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవులా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.